హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాస్కర్ టెక్ తెలుగు అండి. మీరు ఇక్కడ చూస్తున్న కార్ వచ్చేసరికి సేల్కి అయితే ఉందండి. ఇది వచ్చేసరికి టొయోటా ఇథియాస్ లైవా జీడీ వెర్షన్ అండి, డీజిల్ కారు. కార్ అయితే మాత్రం చాలా జెన్యూన్గా ఉందండి. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు కారు సంబంధించి. 2016 మ్యానుఫ్యాక్చరింగ్ మోడల్ వెహికల్ అండి ఇది. 2031 వరకు మీకు లైఫ్ అనేది ఉంటుందన్నమాట. కావాలి అనుకుంటే మళ్ళీ ఇంకొక 5 years మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు లైఫ్ అనేది. కార్ అయితే మాత్రం చాలా కండిషన్గా ఉందండి. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఒరిజినల్ కండిషన్ ఉందన్నమాట. పిన్ టు పిన్ ప్రతిదీ కూడా వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి వీడియో అంతా కూడాని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ వ్యూలో చూడొచ్చు, కండిషన్ అంతా బాగుందండి. ఇక్కడైతే మాత్రం చూడొచ్చు క్లియర్గాని. మీకు ఫ్రంట్ టైర్ చూసినట్లయితే ఇక్కడ మీకు కుక్కలైతే గెరడం జరిగిందండి. ఫ్రంట్ టైర్ అయితే మీకు ఒక 40% ఉందండి చూడడానికి. అలాగే సస్పెన్షన్ పరంగా కూడా మీకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి, ఒరిజినల్ ఉందన్నమాట. క్లియర్గా చూడొచ్చు ఫ్రంట్ వ్యూ అంతా కూడా. ఎక్కడ కూడా ఎలాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ డెంట్స్ కానీ ఏం లేవండి. నీట్ కండిషన్లో ఉందన్నమాట కార్ అంతా కూడా. నేను పిన్ టు పిన్ ప్రతిదీ కూడా వీడియోలో చూపిస్తానండి, స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ మీకు రైట్ వ్యూ అంతా చూడొచ్చండి. ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవండి. నీట్ కండిషన్లో ఉంది వెహికల్ అంతా కూడా. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మీకు రియర్ సెక్షన్లోనే టైర్ కండిషన్ చూడొచ్చండి. ఇది వచ్చేసరికి ఒక 60% ఉందండి. అలాగే సస్పెన్షన్ పరంగా మాత్రం ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదండి. నేనైతే జెన్యున్గా ప్రతిదీ కూడా చెప్పడం జరుగుతుంది. టైర్స్ అయితే మాత్రం ఫ్రంట్ సెక్షన్లో 2 టైర్లు కూడా పడతాయండి, నేను ముందుగానే చెప్పేస్తున్నాను. ఫ్రంట్ సెక్షన్లోని రైట్ సైడ్ డోర్ కండిషన్ చూడొచ్చండి. ఒరిజినల్ జంక్షన్ ఉందండి, చూడొచ్చు క్లియర్గాని. ఒరిజినల్ పంచింగ్ పేస్టింగ్ ఉంది, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఎలాంటి యాక్సిడెంట్ కానీ డ్యామేజ్ కానీ రస్ట్ కానీ ఏం లేదండి. కార్ అయితే వాష్ చేయలేదండి. ఎలా ఉన్న వెహికల్ అలా మీకు వీడియోలో చూపిస్తున్నాను. వాష్ చేస్తుంటే చాలా బాగుందన్నమాట. నెక్స్ట్ మీకు డోర్ బ్రాకెట్స్ కూడా ఎక్కడ ఓపెన్ కాలేదండి. క్లియర్గా వీడియోలో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒరిజినల్ పంచింగ్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ పిల్లర్ కండిషన్ కూడా నేను రబ్బర్ బీడ్ ఓపెన్ చేసి ఇప్పుడు మీకు పిల్లర్ కండిషన్ కూడా చూపిస్తాను. క్లియర్గా చూడొచ్చు. ఒరిజినల్ పంచింగ్ ఉందండి. మళ్ళీ చెప్తున్నా, కార్ అయితే వాష్ చేయలేదని, దానివల్ల డస్ట్ అయితే ఉంది తప్ప రస్ట్ అయితే కాదండి. మళ్ళీ చెప్తున్నాను, కారు చాలా కండిషన్లో ఉంది. క్లియర్గా వీడియోలో చూడొచ్చు. రియర్ సెక్షన్లో కూడా మీకు డోర్ కండిషన్ చూపిస్తాను, చూడొచ్చు. ఇది కూడా ఒరిజినల్ జంక్షన్ అయితే ఉందండి, అబ్జర్వ్ చేయొచ్చు మీరు. అలాగే డోర్ అంతా కూడా ఒరిజినాలిటీ ఉంది, ఒరిజినల్ పంచింగ్ పేస్టింగ్ ఉంది. చెప్తున్నాను కదండి, ఆల్రెడీ వాష్ అయితే చేయలేదు, దానివల్ల డస్ట్ అయితే ఉందన్నమాట. క్లియర్గా వీడియోలో చూపిస్తున్నాను. అలాగే రబ్బర్ బీడ్ కూడా ఓపెన్ చేసి మీకు పిల్లర్ కండిషన్ కూడా చూపిస్తున్నాను. చూసారు కదా, ఇదంతా కూడా డస్ట్ అండి, రస్ట్ అయితే కాదు. వాష్ చేస్తే పోతుందన్నమాట. క్లియర్గా అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు వీడియోలోని. అలాగే రియర్ సెక్షన్లో కూడా మీకు ఒకసారి డిక్కీ డోర్ ఓపెన్ చేసి డిక్కీ డోర్ కండిషన్ కూడా మీకు చూపిస్తాను. అలాగే స్టెఫెన్ టైర్ కండిషన్ కూడా వీడియోలో అయితే నేను చూపించడం జరుగుతుందండి. ఒకసారి టొయోటా ఇథియాస్ చాలామంది మన సబ్స్క్రైబర్ మిత్రులు అడుగుతున్నారండి. ఈ కార్ అయితే మిస్ అవ్వద్దు, మంచి కండిషన్లో ఉన్నటువంటి కార్ అనమాట. మీకు బెటర్ కండిషన్ ఉన్న వెహికల్ కాబట్టి నేను వీడియో అయితే చేస్తాను అనమాట అండి. చూడొచ్చు, డిక్కీ డోర్ కండిషన్ కూడా ఒరిజినల్ పంచింగ్ పేస్టింగ్ ఉంది. జంక్షన్ కూడా ఒరిజినల్ ఉందండి, పేస్టింగ్ కూడా ఒరిజినల్ ఉంది. క్లియర్గా మీరు వీడియోలో అయితే అబ్జర్వ్ చేయొచ్చు. బూట్ స్పేస్ కూడా బాగుంటుందండి ఈ వెహికల్కి. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించిన స్టెఫిన్ టైర్ ఒకసారి మనం చూపిస్తాను, వీడియోలో క్లియర్గా చూడొచ్చు మీరు. స్టెఫిన్ టైర్ కండిషన్ వచ్చేసరికి మీకు ఒక 80% వరకు మీకు స్టెఫిన్ టైర్ కండిషన్ అయితే ఉందండి. క్లియర్గా మీరు వీడియోలో అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే మీకు అండర్ బాడీ కూడా చాలా బాగుందండి వెహికల్ సంబంధించి, ఎలాంటి రస్ట్ అయితే లేదు. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించినటువంటి లెఫ్ట్ సైడ్ వ్యూ చూడొచ్చు. ఇందులో భాగంగా మీకు రియర్ సెక్షన్లో టైర్ కండిషన్ వచ్చి 60% అయితే ఉందండి. అలాగే సస్పెన్షన్ పరంగా ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదండి, జెన్యున్గా నేను చెప్పడం జరుగుతుంది. డీజిల్ కార్ అండి, ఎక్సలెంట్ మైలేజ్ వస్తుందండి. చాలామంది ట్రావెల్కి యూస్ చేసే వాళ్ళు కూడా ఈ వెహికల్ అయితే యూస్ చేస్తుంటారు అనమాట. రియర్ సెక్షన్లో డోర్ కండిషన్ చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ ఇది కూడా ఒరిజినల్ జంక్షన్ ఉందండి, ఒరిజినల్ పేస్టింగ్ పంచింగ్ ఉంది. డోర్ అంతా కూడా మీకు ఒరిజినాలిటీ ఉందండి, ఇక్కడ మార్చబడలేదు అనమాట. అలాగే మనకి ఈ వెహికల్ సంబంధించిన మీకు పిల్లర్ కండిషన్ కూడా రబ్బర్ బీడ్ ఓపెన్ చేసి ఇప్పుడు మీకు ఒరిజినల్ పంచింగ్ అయితే నేను ఇక్కడ చూపించడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నానండి, డస్ట్ అయితే ఉంది, రస్ట్ అయితే కాదు. వెహికల్ అంతా కూడా చాలా జెన్యున్గా యూజ్ చేయడం జరిగిందనమాట. అలాగే ఫ్రంట్ సెక్షన్లో కూడా మీకు ఇప్పుడు టైర్ కండిషన్ చూపిస్తానండి. ఇది కూడా మీకు ఒక 40% అయితే ఉందండి. కుక్కలు అయితే కొంచెం ఈ ఫెండర్ని అయితే కొరకడం జరిగిందండి, సో అందువల్ల కొంచెం డ్యామేజ్ అయితే అయింది. మేజర్ అయితే కాదండి. సస్పెన్షన్ బాగుందండి. టైర్లు అయితే మాత్రం ఫ్రంట్ సెక్షన్లో 2 కూడా మార్చుకోవాలి, మళ్ళీ చెప్తున్నాను. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించినటువంటి ఫ్రంట్ సెక్షన్లో డోర్ కండిషన్ కూడా జంక్షన్ చూడొచ్చు. ఒరిజినాలిటీ అయితే ఉందండి, ఎక్కడ డ్యామేజ్ లేదు, రస్ట్ లేదు. చూడొచ్చు, ఒరిజినల్ పంచింగ్ ఉంది. క్లియర్గా మొత్తం డోర్ అంతా కూడా నేను వీడియోలో చూపిస్తున్నాను. అలాగే మీకు ఒరిజినల్ బ్రాకెట్స్ కూడా చూడొచ్చండి. డోర్ బ్రాకెట్స్ క్లియర్గా ఉన్నాయి, ఎక్కడ ఓపెన్ కాలేదు. కార్ అయితే మాత్రం చాలా జెన్యున్గా యూస్ చేసినటువంటి కార్ అనమాట అండి. ఎవరు తీసుకున్నా సరే మంచి వెహికల్ మీరు పర్చేస్ చేసిన ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట అండి. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించినటువంటి ఇంటీరియర్ కండిషన్ అయితే ఒకసారి వీడియోలో మనం చెక్ చేద్దామండి. కారు ఇంటీరియర్ అయితే మాత్రం చాలా బాగుందండి, చాలా బాగా మెయింటైన్ చేశారు కస్టమర్ అయితే మాత్రం. ఒకసారి వీడియోలో క్లియర్గా నేను ఇప్పుడు చూపించేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ వచ్చేసరికి ఫిజికలీ వెరీ స్ట్రాంగ్ వెహికల్ అండి, చూడొచ్చు క్లియర్గాని. వెహికల్కి అయితే 2 సేఫ్టీ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. డ్రైవర్ సంబంధించినటువంటి ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. ఇక్కడ మీరు డ్రైవింగ్ స్టీరింగ్ సంబంధించి చూడొచ్చు ఎయిర్ బ్యాగు. అలాగే మనకి సేఫ్టీ పరంగా మీకు
ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ కూడా ఉంటుందండి. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సేఫ్టీ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అనమాట. కార్ అయితే మాత్రం కేవలం మీకు ఇక్కడ గమనించవచ్చు 69,000 తిరిగిందండి, ఒరిజినల్ రీడింగ్ అనమాట. నెక్స్ట్ మీకు కార్ సంబంధించినటువంటి మీకు ఇక్కడ టచ్ స్క్రీన్ చూడొచ్చు. ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉందండి. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి. అలాగే మనకి గేర్ సిస్టమ్ కూడా మాన్యువల్ గేర్ సిస్టమ్, చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ కూడా. నేను డ్రైవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ రూప్ కూడా ఒరిజినల్ ఉందండి. అన్ని ఫంక్షన్స్ కూడా మీకు రన్ అవుతున్నాయి, ఎటువంటి ప్రాబ్లం లేదు. సీట్ కవర్స్ కూడా న్యూ కండిషన్ ఉన్నాయండి, క్లియర్గా మీరు వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే మనకి రియర్ సెక్షన్లో కూడా సీట్ కవర్స్ మీకు ఇప్పుడైతే చూపిస్తాను. హెడ్ రెస్ట్ కూడా చూడొచ్చు. ఇంటీరియర్ అయితే మాత్రం ఎక్సలెంట్ మెయింటెనెన్స్లో ఉందండి, ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి. కారు సంబంధించి ఇంటీరియర్ అంతా కూడా చాలా జాగ్రత్తగా కస్టమర్ అయితే మెయింటెనెన్స్ చేయడం జరిగిందండి. ఎక్సలెంట్ కండిషన్లో ఉందన్నమాట. ఎవరు తీసుకున్నా సరే మంచి కండిషన్ ఉన్నటువంటి కార్ తీసుకున్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. నెక్స్ట్ మీ అందరికీ తెలుసు మోస్ట్ డిమాండబుల్ వెహికల్ అండి ఇది. ఈ కారు వచ్చేసరికి చాలా మంది ఇష్టపడతారు ఇతిహాస్ వెహికల్ని. చాలా మంది ఇంట్రెస్ట్గా ఈ వెహికల్ దొరికితే తీసుకుందామని చెప్పి అనుకుంటూ ఉంటారు అనమాట. సో వెహికల్ అయితే మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. బానెట్ ఓపెన్ చేసి ఇంజిన్ కండిషన్ కూడా చూపిస్తాను. మీ అందరికీ తెలుసు టొయోటా ఇంజిన్స్ చాలా స్మూత్ ఉంటాయండి, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండవు అనమాట. ఆల్మోస్ట్ 3 lakh 4 lakh తిరిగిన ఇంజిన్స్ కూడా మనకి టొయోటా సంబంధించి కార్స్ అయితే ఉంటాయన్నమాట అండి. రైట్ సైడ్ అప్రాన్ చూడొచ్చు, ఒరిజినల్ కండిషన్ ఉందండి, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఒరిజినల్ పేస్టింగ్ పంచింగ్ ఉంది. డస్ట్ అయితే ఉందండి, క్లీన్ చేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ కూడా మీకు అప్రాన్ చూడొచ్చండి, ఒరిజినల్ పేస్టింగ్ పంచింగ్ ఉంది. అలాగే న్యూ బ్యాటరీ కండిషన్ ఉందండి, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఇంజిన్ కండిషన్ అయితే మాత్రం ఎక్దమ్ ఉందండి, పెట్రోల్ ఇంజిన్లా ఉందండి. కార్ అయితే మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. డీజిల్ ఇంజిన్ ఇది, ఎక్సలెంట్ మైలేజ్ కూడా వస్తుందన్నమాట. ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేసి మీకు కండిషన్ కూడా మీకు ఇప్పుడు ఒకసారి చూపిస్తానండి వీడియోలోని. ఇంజిన్ కండిషన్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. కారు సంబంధించి అవుట్లుక్ కూడా బాగుంది. ఫెండర్ మీద మాత్రం మీకు కుక్కలు అయితే కొంచెం డ్యామేజ్ చేసినాయండి, నేనైతే వీడియోలో చూపించడం జరిగింది. మేజర్ అయితే కాదు. కార్ అయితే మాత్రం ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఓవరాల్గా ఈ వెహికల్ సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా మీకు అందించడం జరిగింది. వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా అవైలబిలిటీ ఉందండి. కస్టమరు ఆర్సీ ఉంది కాబట్టి, ఆయన పేరు మీద ఉంది కాబట్టి మీకు వెంటనే టోకెన్ రేజ్ చేసి తంబ్ వేసి మీకు వెంటనే వెహికల్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అనమాట. వెహికల్ నెంబర్ కూడా మీకు 9 టోటల్ వచ్చిందని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. 9 టోటల్ వెహికల్, డీజిల్ కారు, టొయోటా ఇతిహాస్ అండి. మంచి కార్ అనమాట, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. కారు ప్రైస్ వచ్చేసరికి కస్టమర్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసరికి 4 లక్షలు అడుగుతున్నారండి. చెప్పిన ప్రైస్ అయితే ఫైనల్ ప్రైస్ కాదండి, మీకు స్లైట్లీ నెగిషియబుల్ ఉంది. మళ్ళీ చెప్తున్నా, చెప్పిన ప్రైస్ అయితే మాత్రం ఫైనల్ ప్రైస్ అయితే కాదు. కారు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ కాకినాడలో ఉందండి. ఒకవేళ మీరు ఎవరైనా తీసుకునే ఉద్దేశం ఉంటే ఈ వెహికల్ నా దగ్గర అవైలబిలిటీ ఉంది కాబట్టి కాంటాక్ట్ నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అని తెలుసుకోవచ్చండి. చెప్తున్నానండి, వినండి. దయచేసి ఫేక్ కాల్స్ అయితే చేయొద్దండి. ఈ వెహికల్ కావాలనుకుంటే మాత్రమే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ప్రైస్ కూడా మీకు చాలా వరకు నేను చెప్పడం జరుగుతుంది, స్లైట్లీ నెక్స్బుల్ చెప్పడం జరుగుతుంది. కొంతమంది ఫేక్ కాల్ చేసి కొంచెం మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్నారు. కార్ అయితే మాత్రం నా నమ్మకం మీద మీరైతే తీసుకొచ్చండి, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. చాలామంది అడుగుతున్న వెహికల్ అనమాట, మోస్ట్ డిమాండబుల్ వెహికల్ అనమాట ఇతిహాస్ అనేది కారు. చూడొచ్చు, కారు సంబంధించి ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి. మీరు జెన్యున్గా నేనైతే చెప్పడం జరుగుతుందండి, ఎక్సలెంట్ కండిషన్లో ఉంది, మీరైతే తీసుకోవచ్చు అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎవరికైనా ఈ వెహికల్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన వీడియో లింక్ని వాళ్ళకైతే షేర్ చేయండి. ఇలాంటి జెన్యున్ సెకండ్ హ్యాండ్ కార్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.